హాయ్ అండి. ఈరోజు వీడియోలో బ్రెయిన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ పాటిస్తే చాలు టేస్టీ కర్రీ చాలా ఈజీగా తయారు చేసేయచ్చు. చేసుకున్న ప్రతిసారి తృప్తిగా భోంచేస్తారు. ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న గిన్నెని తీసుకోండి. అందులో 1 కప్పు ఆయిల్ని వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగును వేయండి. ఇందులో 4 చీరుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి వేయించండి. కారం తక్కువ తినేవారు మిర్చిని తగ్గించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా చేయను. ఉల్లి పచ్చిమిర్చి వేగాక శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న బ్రెయిన్ని వేయండి. నేను 4 బ్రెయిన్స్ని తీసుకున్నానండి. బ్రెయిన్ని వేశాక గరిటెతో తిప్పకూడదు. ఇలా జస్ట్ కలుపుకుంటే చాలు. గరిటెతో తిప్పినట్లయితే ఎగ్ బూజీలా అవుతుంది అని గమనించండి. 100 గ్రామ్స్ బ్రెయిన్లో 150 క్యాలరీలు ఉంటాయంట. మీరు మీ బాడీలో ప్రోటీన్ని సంపూర్ణంగా ఉంచుకోవాలి అనుకుంటే మేక బ్రెయిన్ని తప్పనిసరిగా తినచ్చు వీక్లీ వన్స్. లో ఫ్లేమ్ మీద మగ్గిన బ్రెయిన్లో 3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు కస్తూరి మేతి వేయండి. టేస్ట్ బాగుంటుంది. పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారం, ముక్క మునిగేలా నీరు పోయండి. ఒక్కసారి కలిపి మూత పెట్టి కూర దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వండి. నూనె పైకి తేలి కూర చిక్కబడింది కదా. ఇందులో పావు కప్పు కొత్తిమీర తరుగును వేయండి. ఒక్కసారి మిక్స్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.